భగవద్బంధులారా, నక్షత్ర మండలానికి అధిపతి అయిన సూర్యభగవానుడి వైభవాన్ని ప్రకాశింపజేసే ఆదిత్య హృదయ స్తోత్రంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 6 శ్లోకాలు, వాటి అర్థాలని తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఈ ఆదిత్య హృదయంలోని 7వ శ్లోకము సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మిభావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గపస్త్విః. ఈ ఆదిత్యుడే సర్వదేవాత్మకుడు, ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అని అంటుంది ఋగ్వేదం. ఉన్నది ఒకటే పరమాత్మ, జ్ఞానులు వేరే వేరే పేర్లతో పిలుస్తారు అని అర్థం. సర్వదేవతల స్వరూపమైన వాడు ఇదిగో నీకు ఎదురుకుండా కనబడుతున్నాడు అని అగస్త్యుల వారు చెబుతున్నారు. దేవ అనే పదానికి అర్థము క్రీడించేవాడు, ఆనంద స్వరూపుడు, పరితృప్తి కలవాడు, ప్రకాశించేవాడు అనే అర్థాలున్నాయి. మనకి 33 మంది ప్రధానమైన దేవతలు ఉన్నారు. వారందరికీ ఆత్మగా ఉండేవాడు అని అర్థం ఈ సర్వదేవాత్మక అనే పదానికి. అందుకోసమనే ఏ యజ్ఞము, యాగము, హోమము చేసినా వారందరిలోనూ కూడా ఉంటూ ఆ యజ్ఞఫలాన్ని స్వీకరిస్తున్నవాడు పరమాత్మే. యజ్ఞభుక్ యజ్ఞసాధన అని అంటుంది విష్ణు సహస్రనామం. యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాన్ పరంతప అని అంటుంది వేదం. సర్వ శబ్దానికి పరమాత్మనే చూపిస్తుంది. సర్వ శివస్థాను భూతాదిర్ నిధిరవ్యయ అని అంటుంది విష్ణు సహస్రనామం. ఆదిశంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామ భాష్యంలో సత్తు, అసత్తు, ప్రభవము అంటే పుట్టడము, అప్యయము అంటే లయము మొదలైన లక్షణాలన్నీ కూడా సర్వ అనే శబ్దానికి వివరించారు. తేజస్వి అంటే తేజస్సు సమృద్ధిగా కలవాడు. ఇప్పుడున్న సన్నివేశంలో మరొక చోట మరొక వ్యక్తికి ఎక్కడా ఎప్పుడూ లేనంత తేజస్సు కలవాడు అని అర్థం. విష్ణు సహస్రనామంలో ఓజస్తేజో ద్యుతిధరః అనే నామం కూడా ఉంది. ఓజస్సు అంటే ప్రాణబలం అని, తేజస్సు అంటే శౌర్యము అని, ద్యుతి అంటే వెలుగొందడము అని అర్థం. ఈ 3 ఉన్నవి శ్రీమన్నారాయణుడు అని విష్ణు సహస్రనామ భాష్యంలో ఆదిశంకరాచార్యుల వారు చెబుతారు. తేజస్వి అనే పదానికి శౌర్యము, ధైర్యము మొదలైన గుణములు కూడా ఉన్నాయి అని అర్థం. ప్రస్తుతం ఉన్న సన్నివేశంలో శ్రీరామచంద్రమూర్తి బాణ విద్యలో ముందుకి వెళ్ళాలని సంకోచం లేని ఆదిత్యతత్వాన్ని తేజస్వి అనే పదం ద్వారా అగస్త్యుల వారు బోధిస్తున్నారు. రశ్మి భావన అంటే రశ్మి అంటే కిరణాలు, అటువంటి కిరణాలకి మూలమైన వాడు అని అర్థం. తన కిరణాలతో 84 లక్షల జీవరాశుల్ని ఉత్తేజపరిచేవాడు సూర్యనారాయణమూర్తి. వర్షాకాలంలో 5 రోజుల పాటు సూర్యనారాయణమూర్తి కనిపించకపోతే మనకి ఏ పని చేయబుద్ధి అవ్వదు. కాబట్టి మన అందరినీ కూడా ఉత్తేజపరిచేవాడు ఆయనే అని మనం అందరము గుర్తించాలి. ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గపస్తిభిః. ఈ ఆదిత్యుడు తన గపస్తులతో దేవగణాలని, అసురగణాలని, లోకాలని కాపాడుతున్నాడు అని అర్థం. గపస్తి అనే పదంలో గో అనే శబ్దం ఉంది. గో అంటే జ్ఞేయము అని అర్థం. జ్ఞేయము అంటే తెలుసుకోవలసినది అని అర్థం. ఏదైతే తెలుసుకోవాలో దానిని ప్రకాశింపజేసేది గపస్తి అని అర్థం. అటువంటివి అసంఖ్యాకంగా ఉన్నాయి కనుక గపస్తిభిః అని వాడారు అగస్త్యుల వారు. గపస్తులతో దేవగణాలని, అసురగణాలని, లోకాలని పాతి అంటే రక్షిస్తున్నవాడు అని అర్థం. సూర్యనారాయణమూర్తి వలనే మేఘాలు ఏర్పడుతున్నాయి. అవి వర్షించడం వల్ల పంటలు పండుతున్నాయి. ఆ అన్నం తిని జీవులు పోషించబడుతున్నారు అని అర్థం. ప్రస్తుతం ఉన్న సన్నివేశంలో ఈ ఆదిత్య హృదయం విద్య ద్వారా ఆసురీ లక్షణాలని అంతరింపజేసి లోకాలని కాపాడాలి అనే భావన అగస్త్యుల వారు రామచంద్రస్వామికి బోధిస్తున్నారు. ఈ ఆదిత్య హృదయంలోని మరికొన్ని శ్లోకాలని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ.